ఈ సభను నిర్వహిస్తున్నటువంటి బాలలక్ష్మి గారికి, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లవతం కొడుకు నైజాం సర్కలోడా, ఈ గోరికంతం కొడుకు నైజాం సర్కలోడా, చుట్టుముట్టు సూర్యపేట నడుమ నల్లగొండ, చుట్టుముట్టు సూర్యపేట నల్లగొండ, నువ్వు ఉండేది హైదరాబాద్ గోల్కొండ కిల్లా కింద, నీ గోరికట్టం కొడుకో నైజాం సర్కలోడా, నీ గోరికట్టం కొడుకో నైజాం సర్కలోడు అంటూ తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజలంతా ఉవ్వెత్తున ఎగిసిపడి ఆ చైతన్యంతో నిజాం నవాబుకు వ్యతిరేకంగా ఎట్లయితే కొట్లాడిరో ఆ పరంపరని ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు, ప్రజలు, కవులు, కళాకారులందరూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారు. ఆనాడు పరిస్థితి అది. నేడు బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లవతవు కొడుకో నా కేసీఆర్, ఏ బండ్లవతవు కొడుకో నా కేసీఆర్, నువ్వు ఉండే హైదరాబాదు గోల్కొండ కిల్లా కింద, నీ గోరికట్టం కొడుకో నా కేసీఆర్. ఈరోజు తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి విద్యార్థులుగా మనమంతా, యువకులు, ప్రజలు తెలంగాణ కోసం కొట్లాడారు. ఆ కొట్లాడినటువంటి మనమంతా కూడా ఈరోజు కేసీఆర్ మనల్ని ఎట్లా చూస్తున్నాడు అని అంటే, వీళ్ళంతా నా బానిసలు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. నిజానికి కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఏనాడు ఉండే తెలంగాణ కోసం పార్టీ పెట్టుకున్నాడే తప్ప తెలంగాణ కోసం ఎన్నడూ ఉద్యమించలే. నిజానికి మేము ఇక్కడ 1998లో యూనివర్సిటీకి వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు చాలా మంది ఉన్నారు. రాజారామన్న తెలంగాణ విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించాడు. అప్పటి నుంచి దళవెల్లన్న, ఆ తర్వాత మందాల భాస్కర్, దుర్గం భాస్కర్, పుల్లారావు, సామశివగౌడు, ఇట్లా చాలా మంది తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించారు. కేసీఆర్ 2001లో పార్టీ పెట్టుకొని ఈ ఉస్మాన్ యూనివర్సిటీకి 2003లో ఈ విద్యార్థులతోటి సమావేశం కావడానికి, విద్యార్థుల పక్షాన మాట్లాడటానికి ఇదే వేదికకు వచ్చాడు. ఆ రోజు నిజంగా జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, ఉస్మాన్ యూనివర్సిటీకి ఇంత 14-15 సంవత్సరాలుగా మేము పార్టీని నడిపినాం, తెలంగాణ సాధించమని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ ఉస్మాన్ యూనివర్సిటీకి కేవలం 2 సార్లు వచ్చాడు. ఇంత పెద్ద ఉద్యమ కేంద్రానికి 2 సార్లు వచ్చాడు. అది ఎప్పుడు 2003లో ఒకసారి వచ్చాడు. విద్యార్థులంతా ప్రతిఘటించారు. కేసీఆర్ గో బ్యాక్ అన్నారు. ఇక్కడ నుంచి విద్యార్థుల యొక్క పోరాట రూపానికి భయపడి బయటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు సభలో మాట్లాడలే, ఒక్క నిమిషం కూడా మాట్లాడలే కేసీఆర్. ఎందుకు మాట్లాడలేదు అనంటే, ఆ రోజు ఒక్క దళితుని ముఖ్యమంత్రి చేస్తా, తెలంగాణ వస్తుందని చెప్పేసి ఆ రోజు నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఈ తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినటువంటి సందర్భం కాదది. ఎప్పుడు ఇక్కడ సతీష్ అన్న కూడా టీఆర్ఎస్ పార్టీలో సతీష్ మాది ఉన్నాడు. సతీష్ మాది కూడా తెలుసు. ఎప్పుడు 2001 నుంచి 2002, 2003 నుంచే ఆయన దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చాడు. కానీ కేసీఆర్, నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నావు, కానీ ఒక్క జిల్లా కూడా దళితుని రాష్ట్ర అధ్యక్షుని చేయలేదు. గో బ్యాక్ కేసీఆర్ అంటే ఆ రోజు విద్యార్థుల యొక్క ఆ నినాదాలకు, విద్యార్థుల యొక్క పోరాటానికి భయపడి కేసీఆర్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి కేసీఆర్ ఎవరంటే భయం కేసీఆర్ కు? విద్యార్థులంటే భయం. ఆ విద్యార్థుల యొక్క భయానికి ఆయన భయపడి ఎన్నడూ ఉస్మాన్ యూనివర్సిటీ కానీ, ఈ కాకతీయ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీ కూడా పోలేదు. ఆయన ఎక్కడ పోయిండు? ఆయన కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్ కు, ఆయన కట్టుకున్నటువంటి తెలంగాణ భవనం, ఆయన ఉంటున్నటువంటి ఇంట్లోనే ఉండి తెలంగాణ పోరాటాన్ని నడిపాడు. ఆయన పోరాటం నడిపింది ఎక్కడ? ఫామ్ హౌస్లలో, ఆయన ఇంట్లో, తెలంగాణ భవన్ లేదు. చూడండి మిత్రులారా, మనమంతా చైతన్యం కలిగినటువంటి వాళ్ళం. 2001 నుంచి తెలంగాణ వచ్చేంత వరకు కూడా ఆయన ఎక్కడెక్కడ పోరాటం చేశాడు, ఎక్కడ బయటికి వెళ్ళి పోరాటం చేశాడు చూడండి. పత్రికలన్నీ తిరిగేయండి, తెలుస్తుంది. పత్రికల్లో తిరిగేస్తే మనకు తెలిసినటువంటి వాస్తవాలు ఏంటి అంటే, ఆయన కేవలం ప్రెస్ మీట్లు, ముఖ్య పార్టీ యొక్క నాయకులను పిలిపించుకొని సమావేశాలు పెడుతూ నేను ఉద్యమాన్ని నడిపిస్తున్నాను, పోరాటం చేస్తున్నాను, తెలంగాణ నేనే తెచ్చానని చెప్పి చెప్పుకుంటున్నాడు. అదంతా మనం ఈ రోజు గమనించినటువంటి వాస్తవం. అయితే విద్యార్థులుగా మేమంతా ఈ రోజు పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళం.
తెలంగాణ కోసం ఆ రోజే తెలంగాణ సామాజిక తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి వాళ్ళం మేమంతా. ఏనాడు కేసీఆర్ కు తొత్తుగా పనిచేయలే, ఏనాడు ఈ విద్యార్థి నాయకులతో కూడా మాకు తెలంగాణ కావాలన్నారు. అదేవిధంగా సామాజిక తెలంగాణ కూడా కావాలన్నారు. సామాజిక తెలంగాణ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అదే అగ్రకులంలో ఉన్నటువంటి పేదలకు కూడా సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి ఆ రోజు నుంచి అదే నినాదాలతో పనిచేయడం జరిగింది, పోరాటం చేయడం జరిగింది. కొంతమంది కేసీఆర్ కు తొత్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే ఈరోజు విద్యార్థి నాయకులు వీళ్ళు పోరాటంలో లేరు అని చెప్పేసి బనాం చేసేటువంటి పరిస్థితి. కానీ ఎవరు పోరాటంలో ఉన్నారో ప్రజలకు తెలుసు కాబట్టి అట్లాంటి వాస్తవాలను అట్లాంటి వాటిని నమ్మకుండా మరో పోరాటానికి విద్యార్థులు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో కేసీఆర్ కేవలం ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కేవలం ఇద్దరికి భయపడుతున్నాడు. ఎవరికి భయపడుతున్నాడు? ఇద్దరికి భయపడుతున్నాడు. ఒకటి తెలంగాణ ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డికి మాత్రమే భయపడుతున్నాడు. తెలంగాణ ముద్దు బిడ్డ మా పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డికి మాత్రమే భయపడుతున్నాడు. ఆ తర్వాత ఈ విద్యార్థులు రేవంత్ రెడ్డి, మిగతా పార్టీ కాంగ్రెస్, మిగతా బీజేపీ ఇట్లాంటి పార్టీలన్నీ కలిసి నేను వచ్చింది 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి. నేను వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఇంకా 3 ఏళ్ళు ఉంది. అసలు ఒక్కసారైనా నేను పరిపాలన చేయకుండా ఏం చేస్తున్నారు వీళ్ళని చెప్పేసి భయపడిపోతా ఉన్నాడు. అంటే నీ పరిపాలనకు మేము అడ్డంకి కాదు. నువ్వు ప్రజా సంక్షేమం కోసం పథకాలు పెట్టి విద్యార్థులను 1,00,000 ఉద్యోగాలని చెప్పినటువంటి నువ్వు నిజంగానే వాళ్ళ పక్షాన నిలబడి పరిపాలన చేస్తే మేము ఎన్నడూ కూడా నిన్ను వ్యతిరేకించాం. కానీ ఈ రోజు చేస్తున్నటువంటి పరిస్థితి ఏంది? అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నావు. తెలంగాణ పోరాటంలో ఉన్నటువంటి విద్యార్థులకు అన్యాయం చేశావు, వాళ్ళని అవమానించావు. విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, అదే ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల్లో అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మనమందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ కేసీఆర్ చేస్తున్నటువంటి దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీ మరో పోరాటానికి సిద్ధమైంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే మేము పోరాటం చేశామో మరోసారి ఆ రోజు ఏర్పడినటువంటి 42 విద్యార్థి సంఘాలుగా జేఏసీగా ఏర్పడినటువంటి మేమంతా కూడా మరో పోరాటానికి సిద్ధమయ్యాం. అందుకోసమే మీరు విద్యార్థులుగా, యువకులుగా, అదేవిధంగా పోరాటంలో భాగస్వామ్యమైనటువంటి మీరంతా కూడా మాకు అండగా నిలబడండి. ఖచ్చితంగా మేమంతా మీ పక్షాన, మీకున్నటువంటి సమస్యల పక్షాన ఖచ్చితంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా వేడుకుంటా ఉన్నాం. అయితే ఈ రోజు కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అడ్డంకాలు సృష్టించినా ఈ రోజు మన సభను జరుపుకొని తీరాం. అయితే ఇక్కడ ఆయన ప్రధానమైనటువంటి ఒకటి ఆలోచన ఏంటంటే విద్యార్థులను, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి నాయకత్వం అంతా నాకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధమైంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరినీ వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. కానీ మేము మామూలు ఎన్ని అడ్డంకాలు సృష్టించినా, మామూలు ఎన్ని నిర్బంధాలకు గురి చేసినా మరోసారి మేము జైలుకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా కేసీఆర్ హెచ్చరిస్తా ఉన్నాం. కేసీఆర్ నీకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకత్వం అంతా ఎవరు, వాళ్ళ వివరాలు ఏంటో నీకు తెలుసు. ఎందుకంటే తెలంగాణ పోరాటంలో అగ్రభాగాన్ని నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళం కాబట్టి నీకు తెలుసు. అందుకోసమే ఈ రోజు బయట ఉన్నటువంటి పార్టీలు, బయట ఉన్నటువంటి నాయకత్వం, అదేవిధంగా విద్యార్థి నాయకత్వం అంతా ఒకటై తెలంగాణ ప్రజలు చైతన్యం చేస్తారేమో, తెలంగాణలో ఉన్నటువంటి యువకులను, విద్యార్థులను చైతన్యం చేసి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టలేమని చెప్పేసి నీకు భయం పట్టుకున్నది, వణుకుడు పట్టుకున్నది. కాబట్టి కేసీఆర్ జాగ్రత్త, మరో పోరాటానికి సిద్ధమవుతున్నాము, జాగ్రత్త. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. థ్యాంక్ యూ.